సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ ఎస్ ఫ్రెండ్స్. ఏపీ డిఎస్సి సంబంధించి ఇటీవల మనకి 16,347 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఏంటంటే క్రియేషన్ ఆఫ్ 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్ట్. అందులోని ప్రత్యేకంగా 1136 పోస్టులు అయితే మనకి ఎస్జిటిలోని అండ్ 1124 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. సో దీనికి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసరికి స్పెషల్ డిఎడ్ అండ్ స్పెషల్ బిఎడ్ అయితే చేసి ఉండాలి. సో బై కన్వర్షన్ ఆఫ్ దిస్ సేమ్ నెంబర్ ఆఫ్ సర్ప్లస్ టీచర్ పోస్ట్ ఇన్ ఈచ్ కేటగిరీ ఆర్డర్ ఇష్యూడ్. సో గవర్నమెంట్ నుంచి అయితే మనకి ఒక అబ్స్ట్రాక్ట్ అయితే రావడం జరిగింది. సో మీరు డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ 1 డిపార్ట్మెంట్. సో ఈ యొక్క అబ్స్ట్రాక్ట్ అనేది మనకి ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది జస్ట్ నౌ. అండ్ ఆర్డర్స్ చూసుకున్నట్టయితే ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ బై ద డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ ద రెఫరెన్స్ థర్డ్ రీడ్ అబోవ్, government after careful examination of the matter hereby accord sanction for creation of 1136 SGT special education and 1124 school assistant special education by conversion of the same number of surplus teacher post of each category has shown in the annexure appended to this order. సో ఆర్డర్ అనేది పాస్ చేస్తాం. సో 2200 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అయితే భర్తీ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక వేకెన్సీస్ అనేది ఎక్కడ నుంచి ఎన్ని వేకెన్సీస్ వస్తున్నాయి అనేది చూసినట్టయితే, సో ఈ ఫస్ట్ కాలం చూసుకున్నట్టయితే ప్రైమరీ లెవెల్ అంటూ 1 to 5th అండ్ సెకండరీ లెవెల్ అంటే 6 to 10th. సో ఇందులో ఫస్ట్ కాలం వచ్చేసరికి మనకి నెంబర్ ఆఫ్ ఎస్జిటి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ శాంక్షన్డ్ ఫర్ ద ప్రైమరీ లెవెల్. అండ్ సెకండరీ లెవెల్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్కూల్స్ అసిస్టెంట్ నథింగ్ బట్ స్పెషల్ ఎడ్యుకేషన్ రిక్వైర్డ్ అని అయితే కావాలో చెప్తున్నారు. అండ్ అలానే ఆల్రెడీ ఎన్ని శాంక్షన్ చేశారో ఒక కాలంలో ఇవ్వడం జరిగింది, కొత్తగా ఏం శాంక్షన్ చేశారో నథింగ్ బట్ నౌ శాంక్షన్ అని ఇవ్వడం అయితే జరిగింది. సో నేను ఓన్లీ మీకు నౌ శాంక్షన్ అంటే కొత్తగా యాడ్ అయిన పోస్టులు అయితే మీకు ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు శాంక్షన్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది అనుకుంటున్నాను. తెలియకపోతే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ కమెంట్ చేయండి, నాకు ఖచ్చితంగా మరొక వీడియో అయితే చేసే ప్రయత్నం చేస్తాను. అనంతపురంలోని యాజ్ ఆఫ్ నౌ శాంక్షన్ చూసుకున్నట్టయితే 100 వేకెన్సీస్. అండ్ చిత్తూరు వచ్చేసరికి 82, ఈస్ట్ గోదావరి 151, గుంటూరు 98, వైఎస్ఆర్ కడప 49, కృష్ణా 89, కర్నూలు 130, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 44, ప్రకాశం 50, శ్రీకాకుళం 109 అండ్ విశాఖపట్నం 52, విజయనగరం 66 అండ్ వెస్ట్ గోదావరి వచ్చేసరికి 105. సో టోటల్గా మనకి కొత్తగా శాంక్షన్ అయింది వచ్చేసరికి 1124. సో ఇది ఏపీ డిఎస్సి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో మనకి యొక్క ప్రక్రియ అనేది వితిన్ 35 to 40 డేస్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ ఇది ఇన్ఫర్మేషన్ మనకి. సో జూన్ లోపల మనకి స్కూల్స్ అయితే ఓపెన్ అవుతాయి కదా. నియామక ప్రక్రియ అనేది కంప్లీట్ చేసి మిమ్మల్ని ఉద్యోగుల కింద మార్చే ప్రయత్నంతో కూటమి ప్రభుత్వం అయితే యోచిస్తుంది. సో ఇది ఏపీ డిఎస్సి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. సో మరిన్ని ఏపీఎస్సి అప్డేట్స్ కోసం అండ్ అలానే డిఎస్సి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఒక వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తుండండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.